లేదు. అయితే యెహోవా యొద్ద నుండి దురాత్మ రావడాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, దేవుడు ఏదో దురాత్మలు ఒక 10 ఆయన దగ్గర పెట్టుకుని మనుషుల మీదకి పంపిస్తాడని కాదు, కానీ క్రైస్తవులమైన మనందరి చుట్టూ ఒక బంగారు కంచి వేయబడి ఉంటుంది, ఒక అగ్ని వలయము మనందరి చుట్టూ వేయబడి ఉంటుంది. దురాత్మలు అలాగే సాతాను సైన్యము క్రైస్తవులైన మనల్ని ఎప్పుడెప్పుడు అటాక్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఇబ్బందుల పాలకి గురి చేద్దామని అవి ఎప్పుడు కూడా మన మీద అటాక్ చేస్తూ ఉంటాయి. అయితే ఆ తీవ్రత, వేడి క్రైస్తవ కుటుంబాలైన మనకు చాలా సందర్భాల్లో తెలీదు. దానికి కారణం ఏమిటంటే, దేవుడు మన చుట్టూ వేసిన అగ్ని వలయము కంచె ఉన్నది. ఆ కంచెను ఈ దురాత్మ శక్తులు దాటుకుని రావటం అంతా తేలికైన విషయం కాదు. వాటికి ఒకటే టార్గెట్, ఏ క్షణంలోనైనా ఏ కోణంలోనైనా మనల్ని టార్గెట్ చేయాలి అన్న స్వభావాన్ని కలిగి ఉంటాయి. కానీ దేవుడి కంచి మన చుట్టూ ఉండటం వలన వాటికి అది సాధ్యపడదు. అయితే మనుషులమైన మనం ఏం చేస్తామంటే, మన అవిధేయత చేత, మన అపవిత్రత